ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వధేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, ప్రతి ప్రాణి కూడా ఈ భూమి మీద జన్మిస్తుంది అంటే పుణ్యకర్మ పాపకర్మ రెండూ ఉంటాయి. అయితే మనము పూర్వజన్మల్లో చేసినటువంటి పుణ్యకర్మ చక్కగా దాని యొక్క ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. దాని గురించి ఎటువంటి బాధ లేదు ఎవరికి కూడా. కానీ పాపకర్మ అందరూ చేస్తారు. భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణి అందరూ చేస్తారండి. వీళ్ళు చెయ్యరు అనేటువంటిది ఉండదు. కేవలం ఆ మహావిష్ణు అవతారాలకు తప్ప. మహావిష్ణువు కానీ అవతార రూపంలో వస్తుంటారు చూసారు. కొంతమంది సిద్ధులు కానివ్వండి, కొంతమంది యక్షులు కానివ్వండి, గంధర్వులు అంటే వీళ్ళందరూ కొన్నిసార్లు ఇప్పుడు మనకి అష్టవసువుల్లో అతను ఏదో చేశారని భూమి మీదకి వచ్చారు. అలా ఏంటంటే కొన్నిసార్లు వాళ్ళు కూడా భూమి మీదకి రావడం జరుగుతుంది. బట్ ఆ యొక్క భగవంతుడు రావడానికి, మిగతా జీవకోటి మొత్తం ప్రాణి ఏదైతుందో రావడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే పాప పుణ్య కర్మ అనుభవించడానికి భూమి మీదకి వస్తాడు. అలా ప్రతి లగ్నానికి ఒక మనిషి ఒక లగ్నంలో జన్మించాడు, ఒక జీవి ఒక లగ్నంలో జన్మించింది అంటే పూర్వజన్మ కర్మ ఇది చేసి ఉంటాడు. అందుకే ఈ జన్మలో దీనికి సంబంధించినటువంటిది ఇబ్బంది పడుతున్నాడు అనేటువంటిది ఉంటుంది. అది ఏమిటి, దాన్ని ఎలా తగ్గించుకోవాలి, దాని ఏ కర్మ చేత దాన్ని క్లియర్ చేసుకుంటే మనం ఈ జన్మలో చేసేటువంటి ప్రయత్నం ముందుకు వెళ్తుంది అనేటువంటి దాని గురించి మనం తెలుసుకుందాం. అదేవిధంగా ఒక్కొక్కసారి మనం ఎన్ని పూజల ప్రయత్నాలు చేస్తున్నా ఎందుకు మనకి ఆ పని అవ్వదు అనే విషయం కూడా నేను మీకు ఎండింగ్లో చెప్తాను. మరి లగ్నము, రాశి, నక్షత్రం ఏమీ తెలియని వారు కూడా ఎటువంటి పరిహారాలు చేసుకొని ఈ యొక్క పోయిన జన్మలో చేసుకున్నటువంటి కర్మను తగ్గించుకొని ఈ జన్మలో ఎలా ఆనందంగా ఉండాలనే విషయాన్ని కూడా చెప్తాను. లాస్ట్ వరకు వీడియో చూడండి. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. సింహలగ్నము, సింహరాశి. లగ్నం తెలిసిన వారు లగ్నం నుంచి ఫాలో అవ్వండి. లగ్నం తెలియదు, మా వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ రాశారు కానీ టైము మిస్ అయింది ఎక్కడో, కాబట్టి మాకు లగ్నం తెలియదు అనుకునేటువంటి వారు రాశి నుంచి ఖచ్చితంగా చూసుకోవచ్చు. అందులో ఉండే నక్షత్రాలు కూడా మక, పుబ్బ, ఉత్తర 1వ పాదం వారు కూడా చూసుకోవచ్చు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక లగ్నంలో జన్మించారు అంటే అదేదో ర్యాండమ్గా జన్మించడం కాదు. కంప్లీట్ క్యాల్కులేషన్తో ఈ ప్రాణి ఈరోజు ఇన్ని గంటలకి, ఇన్ని నిమిషాలు, ఇన్ని సెకండ్లకి బయటికి భూమి మీద అడుగు పెట్టాలి, ఈ పంచభూతాలతో సంబంధం ఏర్పరచుకోవాలనేటువంటి ఒక గొప్ప సాఫ్ట్వేర్ భగవంతుడు క్రియేట్ చేశాడు. దాని ద్వారానే నడుస్తూ ఉంటుంది ఈ జగత్తు మొత్తం. అయితే ఈ లగ్నంలో పుట్టిన వారికి అసలు ఏ కర్మ వీళ్ళని పట్టుకుంటుంది గుర్తుపెట్టుకోండి. అది మంచిగా ఉంటుందా, అనుభవిస్తాడా, ఇబ్బందిగా అనుభవిస్తాడంటే ఇట్స్ డిసైడ్ ఎవరు చేస్తారంటే సింహలగ్నానికి శని మరియు బుధుడు చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, శని బుధులు ఇద్దరూ డిసైడ్ చేస్తారు. అవి మంచి ప్లానెట్, మంచి కాంబినేషన్స్లో ఉంటే దాని ద్వారా గొప్ప యోగాన్ని అనుభవిస్తారు. మంచి ప్లానెట్స్తో లేకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇది డ్యామ్ షూర్, అందులో ఎటువంటి సందేహం లేదు. అవి నీచభంగ రాజ్యోగాలు, విపరీత రాజ్యోగాల్లో ఉన్నారనుకోండి, వాళ్ళ ద్వారానే అద్భుతంగా అనుభవిస్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇది ఏ ఏ రూపాల్లో వస్తుంది. ఇప్పుడు ఈ ప్లానెట్స్ కనుక పాడైతే మనిషి ఏం చేస్తాడంటే రాంగ్ డెసిషన్ తీసుకుంటాడు. వాళ్ళ చదువు కూడా పనికిరాని చదువుకోవడం, లేకపోతే అంటే వాళ్ళకి అవసరం రాంది. చదువు మంచిదే కానీ వాళ్ళకి అవసరం రాంది, వాళ్ళ ఇంట్రెస్ట్ పెట్టలేంది, లేదా వాళ్ళకి అనుకూలం కానటువంటి ప్రొఫెషన్స్లోకి వెళ్ళడం, రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం, జీవితం భాగస్వామి మీద రాంగ్ డెసిషన్, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే సింహలగ్నం వారికి పర్టికులర్గా ఏంటంటే కెరీర్ విషయంలో ఏదైనా మిస్టేక్ జరిగిందంటే వీళ్ళకి ఏంటంటే కెరియరు మరియు జీవిత భాగస్వామికి సంబంధించిన విషయంలో శని కనుక పాడైతే కంప్లీట్ రాంగ్ డెసిషన్ తీసేసుకుంటాడు. గుర్తుపెట్టుకోండి. కానీ అదే శని 12లో ఉన్నాడు, లేదా అదే శని మంచి గ్రహాలతో కలిసి ఉన్నాడు, వీళ్ళకి జీవిత భాగస్వామి రావడం ద్వారానే అద్భుతాలు జరుగుతాయి. అంటే లైఫ్ ఒక టర్న్ తిరుగుతుంది. గుర్తుపెట్టుకోండి సింహం వారికి. సింహలగ్నం అనగా అందరూ ఏమనుకుంటారు, అమ్మో వీళ్ళు చాలా కోపంగా ఉంటారు. అదేముండదండి, యూనిక్నెస్గా ఉంటారు అంతే, ఒక లాయల్గా ఉంటారు. అయితే ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది లగ్న బలం ఎంత ఉంది అనేటువంటిది చూడాలి. ఒక జాతకాన్ని చూసేటప్పుడు లగ్న బలం ఎలా ఉంది అంటే మీ స్ట్రెంగ్త్ ఎలా ఉంది. మీకు ఇప్పుడు చాలా యోగాలు ఉన్నాయి. ఉదాహరణకి ఎందుకు అనుభవించలేకపోతున్నారు అంటే లగ్నం బలంగా లేదు.
చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే పెద్ద రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఉంది, మంచిది. ఈ వ్యక్తి బక్కచిక్కి మొయ్యలేని పరిస్థితిలో ఉన్నాడు, దాన్ని హ్యాండిల్ చేయలేనప్పుడు ఏముంటే ఏం లాభం? కారు రాదు, కానీ కారు ఉంది, ఏం లాభం? గుర్రం ఉంది, గుర్రం నడపడం రాదు, ఏం లాభం? అట్లా ఏంటంటే లగ్నం బలంగా ఉండాలంటే జీవుడు లగ్న బలం ఉంది అంటే మీకుండే యోగాలు అవయోగాలని తట్టుకునే శక్తి వస్తుంది, యోగాలు అనుభవిస్తారు కూడా. అయితే ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే వీళ్ళకి పర్టికులర్గా జీవిత భాగస్వామి విదేశాలకు వెళ్ళి రావడం ద్వారా యోగం కలుగుతుంది. ఎవరికి? ఈ యొక్క విదేశాలకు కావచ్చు, దూర ప్రాంతాల్లో ఉండడం కావచ్చు, వీళ్ళ వల్ల యోగం కలుగుతుంది సింహలగ్నం వారికి. మరి బుధగ్రహము గనక పాడైతే చూసుకోకుండా కొన్ని బిజినెస్లోకి ఎంటర్ అవుతారు వీళ్ళు. ఇది ఇక్కడ ఎంత లాభం వస్తుంది, లేకపోతే ఎవరైనా ఆశ చూపిస్తారు, ఏమండి మీరు ఇందులో పెట్టారా, ₹1,00,00,000 పెడితే 100 కోట్లు కలిసి వచ్చేస్తుందండి, మొన్న ఆయనకి అలాగే కలిసి వచ్చిందని చెప్తారు. మనం అది నమ్మేసి గబుక్కుని పెట్టేస్తాం. ఇటువంటి విషయాల్లో తప్పిదాలు చేయకూడదు సింహలగ్నం వారు. ఎందుకంటే సింహలగ్నం వారికి ఉండేటువంటి గొప్ప లక్షణం ఏంటంటే వీళ్ళకి ఒక మాట ఇచ్చాం, అయ్యో ఆ మాట నిలబెట్టుకోవాలి కదా అని ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. బుధుడు పాడయ్యాడు అంటే మీకు ధనాన్ని ఎవరికైనా అప్పుగా ఇవ్వడం ద్వారా కూడా ఇక్కడ మీరు ఇరుక్కుంటారు. ఏది బుధుడు పాడైతే బాగుంటే మళ్ళీ చిట్ ఫండ్స్ లేకపోతే రకరకాల డైలీ వేస్లో నడుపుతూ ఉంటారు, బిజినెస్ రూపంలో రకరకాల బిజినెస్ పీపుల్ డబ్బులు ఇవ్వడం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇది పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే శనివారాలు అప్పుడు ఇవ్వడం, లేకపోతే జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి విషయంలో కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది సింహలగ్నం వారికి. అది సప్తమ స్థానాధిపతి పూర్తిగా పాడైతే చెప్పలేం, కానీ ఇట్లాంటివి జరుగుతుంటాయి. పార్ట్నర్షిప్స్ చేయడంలో పార్ట్నర్స్తో విభేదాలు రావడం, ఎందుకు? శని పాడైతే కనుక ఇవి పర్టికులర్గా జరుగుతుంటాయి. కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించండి. మీరు శని బుధ గ్రహాల దగ్గర, లేకపోతే శని రాసుల్లో బుధ రాసుల్లో ఏదైనా గ్రహాలు ఉన్నట్లయితే ఆ గ్రహాలకు సంబంధించిన వాటి దగ్గర దీపారాధన చేయడము, బెల్లము మరియు గోంగూర తినిపించడం గోవులకి చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. అదేవిధంగా లలితాసహస్రనామాలు కూడా నిత్యం పారాయణం చేయండి. చాలామంది నన్ను అడుగుతుంటారు ఏంటంటే, ఏమంటే నేను రోజు లలితాసహస్రనామాలు చదువుతున్నాను, రోజు గుడికి వెళ్తున్నాను, నేను కోరుకుంటున్నాను, నాకు అప్పులు పోవాలనుకుంటున్నాను, అయినా నాకెందుకు పోవట్లేదని అడుగుతుంటారు. దీనికి మీకు సమాధానం చెప్తే మిగతా విషయాలు చెప్తాను. ఏమిటంటే ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోండి, మనం ఒక 100 విషయాలుంటే 100కి 99 క్లియర్ అయిపోయి ఆ ఒక్క విషయం మాత్రం మన జీవితం మొత్తం భగవంతుని కోరుతున్నా ఇవ్వట్లేదంటే దాని అర్థం ఏమిటంటే అమ్మవారికి మీకు దాన్ని అనుభవింపజేసి మీ యొక్క జీవితాన్ని మోక్షం ఇవ్వాలని దాని అర్థం అనమాట. అంటే ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక పిల్లవాడు ఉన్నాడు, ఆ పిల్లవాడు చిన్నప్పుడు ఎల్కేజీ యూకేజీ స్టేజెస్లో ఉన్నప్పుడు నేను వెళ్ళను ఏడుస్తూ ఉంటారు పిల్లలు. అప్పుడు తల్లి ఏం చేస్తుంది? నువ్వు వెళ్ళనన్నా తీసుకెళ్తుంది. ఇదేమిటి తల్లిని ఇంత అడుగుతున్నా ఎందుకు తీసుకెళ్తుంది అంటే తల్లికి తెలుసు వీడి స్కూల్కి వెళ్ళకపోతే ఆ పిల్లవాడు జీవితంలో పైకి రాడు. నువ్వు ఏడుస్తున్నా, బతిమిలాడినా, బామాడినా, అన్నం తిన్నన్నా, ఏమన్నా సరే కొట్టైనా తీసుకెళ్తుంది. ఇదే సిచ్యువేషన్ మన లైఫ్లో కూడా జరుగుతూ ఉంటుంది. ఎలా అంటే ఏమిటండి నేను టెంపుల్కి వెళ్ళాను, ఇన్ని కొబ్బరికాయలు కొట్టాను, ఇంత పూజలు చేశాను, అయినా నాకు ఈ సమస్య ఎందుకు పోవట్లేదు అంటే ఈ సమస్యని పెండింగ్ పెడితే నెక్స్ట్ మళ్ళీ ఇంకొన్ని జన్మలు ఎత్తాలి, అన్ని జన్మలు ఎత్తి మళ్ళీ అంత అనుభవించాలి. తన భక్తుడిగా తనకి ఇష్టం లేదు, ఇన్ని జన్మలు ఎత్తి మళ్ళీ బాధపడ్డావు, ఈ జన్మలోనే దాన్ని తీసేసేయాలంటే ఇక్కడే అనుభవింపు చేసేద్దాం, కావాలంటే మనోశక్తిని ఇద్దాం, ధైర్యాన్ని ఇద్దాం అని అనుకొని ఏం చేస్తుంది అమ్మవారు ఆ రకంగా ఆ కర్మ తొలగించడానికి మనం ఎంత కోరినా సరే అది అవ్వనివ్వదు. ఎందుకంటే ఆవిడికి తెలుసు ఇంకొక 100 జన్మలు ఎత్తాలి, లేకపోతే ఇంకో 1000 జన్మలు ఎత్తాలి ఈ కర్మ తొలగించాలంటే. కాబట్టి ఆవిడ ఈ జన్మలోనే కంప్లీట్ చేస్తుంది. మీరు మహాభక్తులైతే కనుక ఇది పరిపూర్ణంగా నమ్మండి. ఇది సత్యము, ఇది అక్షర సత్యం. ఇది నేను చెప్తుంది కాదు, శాస్త్రాల్లో ఉన్నటువంటి విషయం నేను చెప్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక రెండో విషయం, మాకు నక్షత్రం తెలియదు, రాశి తెలియదు, లగ్నం తెలియదు, ఏమీ తెలియదు, నేనేం చేయాలి? ఒకటే గుర్తుపెట్టుకోండి, శాస్త్రంలో 3 రకాల పద్ధతులు ఉన్నాయి మన పూర్వజన్మ కర్మ తొలగించుకోవడానికి. ఒకటి సూర్య నమస్కారాలు. 100% మీకు సూర్య నమస్కారాలు చేసుకుంటే మీ లగ్నం ఏదైనా కానివ్వండి 100% అది క్లియర్ అవ్వవలసిందే. ఇక రెండవది లలితా సహస్రనామం యొక్క స్తోత్ర పఠనం మీరు చేయండి. 100% లలితా సహస్రనామాల స్తోత్ర పఠనం వల్ల 100% మీరు బయటపడగలుగుతారు. పూర్వజన్మ కర్మ దగ్ధమవుతుందట. లలితాసహస్రనామాల్లోనే ఉంది ఈ విషయం. అందరూ చేయొచ్చు. చాలామందికి దీనికి ఒక సందేహం ఉంది, ఏమంటే నేను చేయొచ్చో చేయకూడదు, మేము ఫలానా దాంట్లో పుట్టాం దీంట్లో పుట్టాం. ఏం లేదు, అందరికీ అమ్మవారు ఒకటే. నామస్మరణ నామాలు అవన్నీ కాకపోతే గురువు దగ్గర చక్కగా అవి నేర్చుకొని చేయండి, తప్పులు పలక్కండి.
లలితా సహస్రనామాల్లో ఒకటి ఉంది ఏంటంటే, ఒక్క నామం 1000 నామాలు కదా, సహస్రనామాలు అంటారు, సహస్ర రహస్య నామాలు అంటారు. అంటే రహస్యంగా అందులో బోల్డ్ అంత శక్తి ఉంది, వేదమంత్రంకి ఉండేటువంటి శక్తి దాంట్లో ఉంది. ఆ ఒక్క నామానికి అంటే కేవలం శ్రీమాత్రే నమః అనుకున్నారు, మీ పూర్వజన్మలో ఎన్ని వందల జన్మలు చేసినటువంటి పాప ఫలితాన్ని, పాపములని కూడా అది దగ్ధం చేసి ఇంకేమైనా మిగిలిందా అని అడుగుతుందట. అంత గొప్ప శక్తివంతమైనటువంటి లలితా సహస్రనామాలు అదొకటి. అలాగే ఏదైనా మీకు దగ్గరలో ఆలయాలు, క్షేత్రాలు ఉంటే అక్కడికి వెళ్ళి సేవ చేయండి. ఒళ్ళు వంచి అక్కడ ఏదైనా చెత్త ఉంది పడేసేస్తున్నారు, లేకపోతే అక్కడ ఏదైనా కొంతమందికి సహాయం కావాలి, వాళ్ళకి ఏదైనా కావాలి, ఆ సేవ చేయండి. ఆ టెంపుల్లో ఏదైనా మీ యొక్క సేవ చేయండి, ఉట్టి డబ్బులు ఇచ్చి వచ్చేయడం కాదు. దాని ద్వారా కూడా మన కర్మ తొలగిపోతుందట, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే నేను మీకు ఇందాక ఒకటి అన్నా, ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దేవత సంబంధించినటువంటిది ఉంటుంది అని. రవి మీకు పాడు చేసే రాసుల్లో ఉన్నాడు అనుకోండి, అప్పుడు సూర్య నమస్కారాలు చేసుకోవడము, గోధుమ రవ్వ గోవుకి తినిపించడం చేయండి. చంద్రుడు పాడై మీ యొక్క రాసుల్లో, ఆ రాసులో ఏది ఇందాక నేను చెప్పాను, పూర్వజన్మ కర్మని ఇచ్చే రాసులు కొన్ని ఉంటాయని చెప్పాను. మీ లగ్నం నుంచి ఆ రాసుల్లో ఉంటే కనుక బియ్యం దానంగా ఇవ్వడము, గోవుకి బియ్యము బెల్లం కలిపినది తినిపిస్తూ ఉండండి. ఒకవేళ కుజుడు పాడై ఇచ్చాడు, అక్కడ గోవుకి క్యారెట్లు తినిపించడము, కుజగ్రహం దగ్గర దీపారాధన చేయడం చేయండి. అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి. రవి అయితే ఈశ్వరుడు ఆరాధన లేదా నారాయణ ఆరాధన చేయండి. చంద్రుడైతేనేమో మీరు చక్కగా అమ్మవారి ఆరాధన, రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. అదేవిధంగా బుధుడయ్యాడు అనుకోండి, పాడై ఉండి మిమ్మల్ని బుధుడే ఎక్కువగా ఇచ్చేస్తున్నాడు, అలాంటప్పుడు బుధగ్రహం దగ్గర దీపారాధన చేయడము మరియు గోంగూర తినిపించడము, విష్ణు సహస్రనామాలు శ్రవణం చేయడం చేయండి. అదేవిధంగా గురుగ్రహం కనుక పాడై మీకు ఫలానా కర్మస్థానాల్ని ఇబ్బంది పెడుతుంది అనుకున్నప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే, దత్తాత్రేయుడి యొక్క నామస్మరణ, దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనం చేయండి, గోవుకి అరటి కాయలు తినిపించండి, గురుగ్రహం దగ్గర దీపారాధన చేయండి, గురువు సంబంధించినటువంటి స్తోత్ర పఠనం చేయండి. అదేవిధంగా శుక్రగ్రహ సంబంధంగా మీకు కనుక పాడైంది, నీచ స్థానంలో ఉంది, లేనట్లయితే పాపకత్తర్లో ఉంది, ఆ గ్రహం ద్వారా మీకు వస్తుంది అనుకున్నప్పుడు అమ్మవారి ఆరాధన, ముఖ్యంగా లలితా సహస్రనామాలు, లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకోండి. దాంతోపాటు శుక్రగ్రహం దగ్గర దీపారాధన చేసి తీపి పదార్థాన్ని గోవుకు తినిపించండి. అదేవిధంగా శని భగవానుడు ద్వారా మీకు అవుతుంది అనుకున్నప్పుడు, అంటే కర్మకారకుడు ఆయన, సహజంగా మీకు పాడైతే ఇస్తాడు. ఇక్కడ ఒకటే గ్రహం కదా, అన్ని గ్రహాలు మంచి చేస్తే చెడు చేస్తే, ఇది గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని శని అనగానే భయపడిపోవడం, శుక్రుడు అనగానే పొంగిపోవడం కాదు. నేను చాలా ఉదాహరణలు చెప్పాను. శుక్రుడు పాడైతే ఆ దశల్లో కూడా ఇబ్బంది పడ్డటువంటివి. అదేవిధంగా శని భగవానుడి యొక్క స్థితి సరిగ్గా లేదంటే పూర్వజన్మల్లో మీరు చేసిన కర్మ వల్ల అలా అయింది, మీరు అది అర్థం చేసుకోవాలి. ఆ రకంగా మీరు ఏం చేస్తారంటే, శని భగవానుడి దగ్గర దీపారాధన చేయడము, శని స్తోత్రం, నీలాంజన సమావాసం, రవిపుత్రం యమాగ్రజం, ఛాయామార్థాండ సంభూతం తన్నమామి శనిచ్చరం అనేటువంటి చేసుకోవచ్చు. దీంతోపాటు వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళడం, గోవుకు బెల్లం తినిపించడం చేయండి. అదేవిధంగా రాహు ద్వారా వచ్చింది ఆ యొక్క ప్రభావం అనేటువంటిది, అలాంటప్పుడు దుర్గా ఆరాధన చేయడము, రాహుగ్రహం దగ్గర దీపారాధన చేయడము, గోవుకి బెల్లపు ఉండలు 4 ఉండలు తినిపించడం చేయండి. కేతుగ్రహం ద్వారా ఆ యొక్క ప్రభావం చూపిస్తుందండి, ప్రతిదీ ఆటంకాలు అవుతున్నాయి అనుకునేటప్పుడు గణపతి ఆరాధన చేయడము, కేతుగ్రహం దగ్గర దీపారాధన చేయడము. అదేవిధంగా చూసుకున్నట్లయితే గ్రాసమును గోవుకు తినిపించడం చేయండి, మెడిటేషన్ చేయండి, మూలాధార చక్రం దగ్గర ధ్యాస పెట్టి ఓం గం గణాధిపతయ నమః అనేటువంటి నామస్మరణ చేయండి. ఖచ్చితంగా పూర్వజన్మ కర్మ అనేటువంటి తొలగిపోవడం జరుగుతుంది. ఇవన్నీ మీరు చేసి మీ యొక్క జీవితాన్ని ఉద్ధరించుకుంటారని, మీకున్నటువంటి బాధలు తొలగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం కూడా మీకు పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ, శ్రీమాత్రే నమః.